పత్రమా, నమూనా పత్రమా అన్నది ఇక్కడ డౌట్ నాకు. అప్పుడు వంశీ చేసిందైతే నకిలీ పట్టాలి. హ్మ్. డైరెక్ట్‌గా ఎంఆర్ఓ సంతకాలతో. అవును. అదే పేరుని అనేవాళ్ళు కూడా చేసుంటే ఖచ్చితంగా తప్పే. నో డౌట్. హ్మ్. హ్మ్. అయితే ఈ రెండిటి మధ్యన ఒక పెద్ద గ్యాప్ ఉంది. ఏంటంటే అప్పట్లో తెలుగుదేశం హయాంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడము, ఇళ్ళు ఇవ్వడం జరగలా ఒక్కటి కూడా. హ్మ్. అదేది దాన్నేమంటారు, వాంబే కాకుండా వాళ్ళేదో వేరే పేరు పెట్టారు కదా! టిట్కో. టిట్కో ఇళ్ళు అనేటటువంటి కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. ఆ గృహప్రవేశాలన్నారు, 20 లక్షలన్నారు, 30 లక్షలన్నారు. ఒక్క ఇల్లులో కూడా ప్రవేశం జరగల. అవును. అందులో 70% పూర్తయినాయి, 80% పూర్తయినాయి. ఆ తర్వాత ఏదో స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ 100% పూర్తయిపోయినాయి కూడా ఉన్నాయని. ఉంటే మరి ఎవడు ఎందుకు వెళ్ళలేదు? తర్వాతని జగన్ వచ్చాక అందులో కొన్ని ఇళ్ళని ఓకే చేశాడు. అది కూడా చాలా టైం తీసుకున్నాడు, నడిచింది. వాళ్ళైతే ఒక్క ఇల్లు కూడా చంద్రబాబు టైంలో గృహప్రవేశాలు అయితే దాదాపుగా చాలామంది చేత ఏమీ కట్టని చోట కూడా గృహప్రవేశాలు చేయించారు తప్పించి ఇళ్లల్లోకి వెళ్ళి ఉన్నది ఎవరూ లేదు అప్పుడు టిట్కో ఇళ్లలో. కాబట్టి అట్లాంటప్పుడు వంశీ లాంటి వాడు ఆ పని చేయడం అన్నటువంటిది అవసరం. ఏది అక్కడ ఉన్న వాళ్ళకి పట్టాలు ఇస్తున్నామని చెప్పి మోసం చేసి ఉండొచ్చు అందులో. అది తెలుగుదేశం ప్రభుత్వమే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇండివిజువల్ స్థలాలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు ఎప్పుడు కూడా. అంటే పేదవాడు ధనికుడు అయిపోతాడు. ఎప్పుడైతే ఇండివిజువల్ స్థలం వస్తుందో పేదవాడు ధనికుడు అయిపోతాడు. ఎందుకని? సొంత